దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఏం కలుగుతున్నది కొన్ని విషయాలు మనం ఈ రాత్రి మాట్లాడుకుందాం. చూడండి, భక్తుడైన దావీదు రాసిన కీర్తన 16 అధ్యాయము 11 వచనాన్ని చదువుకుందాం. 16 అధ్యాయము కీర్తనలు 16, 11. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మంచిది. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవ తండ్రి, దయగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలని వారిని మీరు మా దేవుడు. మీ దాసులను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమై మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభు. వచ్చిన బిడ్డలందరితోనూ, రాసిన బిడ్డలతోనూ, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలతో అందరితో మీరు మాట్లాడి మీ కృప చూపమని, మీ మాటలు దుష్టుడు ఎత్తూ కాకుండా మీ మాటలు ప్రతి ఒక్క హృదయములు అవి పలక మీద రాయబడినట్టుగా స్థిరపడినట్టుగా కృప చూపమని, మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ చదువుకున్న వాక్య భాగంలో భక్తుడైన దావీదు పలుకుతున్న మాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ సన్నిధిలో నిత్యము సంతోషము. ఏందమ్మా ఏ సంతోషం అంట? అసంపూర్ణమైన సంతోషం కదండి, సంపూర్ణమైన సంతోషం. అంటే చంద్రుడు శాంతం పూర్తిగా వచ్చినప్పుడు ఏమంటాం? పౌర్ణిమ. అంటే సంపూర్ణంగా చంద్రుడు ఆ రోజు మనకు కనపడుతుంది. మొదటి నుంచి ప్రారంభం వరకు కూడా 15 రోజులు 14 రోజులు కూడా అసంపూర్ణంగానే కొంచెం కనపడతాడు. 15 రోజులకల్లా సంపూర్ణంగా కనపడతాడు. అలాగే దేవుని సన్నిధిలో అంట సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఏముందమ్మా? సంతోషం అంటే ఎట్లా చెప్పండి కాస్త. మన ఇంట్లో సంతోషం మనకి ఎట్లా ఉంటుంది చెప్పరే? మంచి కార్యాలు జరిగినప్పుడు సంతోషం, బిడ్డలు పాస్ అయినప్పుడు సంతోషపడతాం, మనకు లాభాలు వచ్చినప్పుడు సంతోషపడతాం. మనం అనుకున్నాయన్నీ కూడా సమకూడదంటే మనం ఎట్లుంటాము? సంతోషంగా ఉంటాం. వ్యాపారం బాగుంటే సంతోషంగా ఉంటాం, వ్యవసాయంలో మంచి పంటలు వస్తే సంతోషంగా ఉంటాం, ఉద్యోగంలో మంచిగా జీతాలు వస్తే సంతోషంగా ఉంటాం, అన్నట్టు పెద్దలు పేస అయితే సంతోషంగా ఉంటాం, ఒంట్లో ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాం. మనం వెళ్ళే ప్రయాణంలో వచ్చే ప్రయాణంలో ఏ అపాయం లేకుండా ఉంటే సుఖంగా వస్తే సంతోషంగా ఉంటాం. అన్నిట్లో మనం సంతోషంగా ఉంటాం. మరి అన్నిట్లో సంతోషం ఉంది ఇప్పుడు మనుషులకి? అన్నిట్లో సంతోషం ఉందా? చెప్పండి, మాట్లాడరు మీరు. అన్నిట్లో సంతోషం లేదు. కొన్నిట్లో మనకు ఉండొచ్చు సంతోషం, కొన్నిట్లో మనకి సంతోషం. అంటే అసంపూర్ణమైన సంతోషమే కానీ మన సంపూర్ణమైన సంతోషము. సంపూర్ణమైన సంతోషం కావాలంటే ఉండాలంట ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో మనం గడిపితే అప్పుడు నీకు సంపూర్ణమైన సంతోషం వస్తుంది. ఒక వారం వచ్చి ఒక వారం రాకపోతే, ఒక నెల వచ్చి ఒక నెల మానుకుంటే, సగం రోజులు మానుకుంటే అది అసంపూర్ణతే కానీ సంపూర్ణమైన సంతోషము. దేవుని సన్నిధిలో రక్షించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి, మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో గడపటం మనకి సంపూర్ణంగా గడిపితే నిత్యము సంతోషం మనకి దేవుడిస్తాడు. నిత్యము సంతోషంగా ఉంటాం, నిత్యము సుఖంగా ఉంటాం, నిత్యము ఆనందంగా ఉంటాం. కావాలంటే ఆ సంతోషము
ఎక్కడ ఉందంటే ఒక దేవుని సన్నిధిలోనే ఉన్నది. నీ ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ఒక రోజు ఉంటే సంతోషం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. స్నేహితులతో మాట్లాడిన కాసేపు సంతోషం, నీ బాధలు ఎవరు చెప్పుకుని ఆ కాసేపు మనశ్శాంతి, తర్వాత మళ్ళీ మామూలు. మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా అది అసంపూర్ణ సంతోషమే. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇక శనివారం తెలిసి కూడా ఎల్లకాడ కూర్చొని ముచ్చట్లు ఆడుకున్న 3 మంది ఉంటారు. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, ప్రార్థన ఎరిగిన వాళ్ళు కూడా ఎల్లకాడ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి అట్లా సంపూర్ణ సంతోషం, అది అసంపూర్ణ సంతోషమే. కొంతమంది బాధల్లో ఉన్నారు, ఆ బాధల్లో ఉన్నారు కనుక వాళ్ళు రాలేకపోతారు కనుక వాళ్ళు మనం ఏమంటానికి లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆ బాధ ఆయన చూస్తున్నాడు, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు రోజు వాళ్ళకు కూడా సంతోషం ఇచ్చును గాక, ఇస్తాడు. అనారోగ్యంతోనూ ఆపదలోనూ సమస్యలో ఉంటే రాలేకపోతే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఒక దినమున వాళ్ళకి సంతోషము ఆనందం ఇస్తాం. కానీ అన్నీ బాగుండి కూడా మనం దేవసేన రాకుండా ముసలం ముచ్చలు చెప్పుకుంటా, మనకు మనమే గొప్పలు చెప్పుకుంటా, అవి చెప్పుకుంటా, ఇవి చెప్పుకుంటా ఉంటే మనకు సంతోషం ఇది అంటావా? అది తాత్కాలికమైన సంతోషమే, కానీ నిత్యము నీకు సంతోషము ఎవరు ఇవ్వలేదు. నిత్యము నీకు సంతోషం ఇచ్చేది ఎవరంటే చెప్పండి, యేసయ్య. అందుకే ఆ అబ్బాయి ఎవరస్తులు పాడిన పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా మనస్సారా. మనస్సారా అది ఆరాధన. నీ మనస్సారా ప్రార్థన చేయవు, మనసారా పాట పాడవు, మనసారా ఆరాధించవు. ఎట్లా సంతోషం? పాటలోనే వాక్యం, వాక్యంలోనే పాట. మనసారా ఆరాధించలేము మనం ఇక్కడికి వచ్చి. మనసారా ఆరాధిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, అదొక. అసలు వచ్చేది మనం దేవునికి వచ్చే కనుక దేవుని మీదే ఉండాలి, మనసు ఎవరి మీద ఉండకూడదు. మన మనసంతా ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు సంపూర్ణమైన సంతోషం దేవుడు ఇస్తాడు. అందుకే దివ్య ప్రసాద్ గారు పాడిన పాట, సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా విడిచాను జనులందరి నడిచాను, జగమంతా విడిచాను జనులందరి నడిచాను. నీలోనే కనుగొన్నాను అయ్యా, నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎక్కడ లేని సంతోషం ఆయన దగ్గరే ఉన్నది. నిజంగా నీ మనస్సారా దేవుని మీద ఆనుకుంటే, నీ మనసంతా దేవుని మీద ఆనుకుని నువ్వు దేవుని కలిగి జీవిస్తే నీకు నిత్యము దేవుడు సంతోషం ఇచ్చును గాక. ఉన్నా లేకపోతే సంతోషం ఇస్తాడు. అబ్బక్కు మనసు దేవుని మీద ఆనుకుంది. ఆనుకున్న మనిషి ఏమన్నాడు, అంజూరపు చెట్లు పొయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు కాగిపోయినా, ఒలివ చెట్లు మునిగిపోయినా, అంజూర పండ్లు కాగిపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్లు లేకపోయినా, చేలో పంట రాకపోయినా అది ఆనందిస్తుంది. అది మనస్సారా ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడు. ఏమి లేకపోయినా సంతోషం ఎక్కడ ఉందంటే నీవు ఆయన సన్నిధిలోనే ఉంది సంతోషం. మనస్సారా సంతోషించాడు కనుక మనము ఏది లేకపోయినా దిగులుతూ ఉంటాం, ఏది తక్కువైనా బాధతో ఉంటాం. ఎందుకు ఉంటున్నామంటే మనము దేవుని సన్నిధిలో మనము ఉండలేకపోతున్నాము. నీవు నేను దేవుని సన్నిధిలో నిత్యం మనం దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి దేవుడు ఒక దినమున సంతోషం ఇస్తాడు. ఏబోయి అన్ని కష్టాలు పడ్డాడు, అన్ని బాధలు అనుభవించిన తర్వాత కూడా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఏది చెప్పండి, ఆయనకి రెండంతల సంతోషం ఇచ్చాడు, రెండంతల ఆశ్రదం ఇచ్చాడు, రెండంతలుగా ఆశ పొడిగించాడు.
4 గంటల తరాలు బిడ్డలు చూసే ఆశని పొడిగించాడు. వస్తే కొన్ని కష్టాలు మనకు వస్తాయి. వచ్చేంత మాత్రాన దేవుని సన్నిధిలో మనం సంతోషంగానే ఉండాలి, కానీ మనం దుఃఖంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన నిత్యమైనలో సంతోషం ఉందని వాక్యము చదివిస్తుంది. వాక్యము పూర్ణ అంగీకారమైందని వాక్యం చదివిస్తుంది. వాక్యం పూర్ణ అంగీకారం కనుక నిత్యం మనం ఆయన సన్నిధిలో సంతోషించాలంటే ఆయన సన్నిధిని మనం మర్చిపోకూడదు. స్వతంత్రం చెప్పండి, ఆయన సన్నిధి మనము మర్చిపోకూడదు. శని ఆదివారం మనం మర్చిపోకుండా నువ్వు దేవుడి సన్నిధిలో గడుపు. దేవుడి సంవత్సరంలో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నిత్యము సంతోషం ఇచ్చును గాక. నువ్వు చేయవా క్రియ, ఆ క్రియ చేసిన రోజు సంతోషం వచ్చింది. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించావు, ఒక ఆజ్ఞని పాటించలేదుకో 9 ఆజ్ఞలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి అంతే. అర్థమైందా? 10 ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం పోతాం. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ నువ్వు తప్పిపోయినా పరలోకం మనం వాళ్ళం. అందుకే యవనస్తులు ఏమన్నాడు, సద్బోధ కూడా నేను నిత్యం కావాలనుకున్నా, నాకేం ఎలా నేను నిత్యం పోవాలంటే ఏం చేయాలి చెప్పమంటే, అయ్యా మీరు నీ తల్లిదండ్రులను, బంధుమిత్రులను, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఇవన్నీ చేయకూడదు. అవన్నీ అయ్యా నేను బాల్య దగ్గర చేయట్లేదు, మానేసేది ఎప్పుడూ అసలు నాకు తెలియదు, అన్నీ బాగానే ఉన్నాను. అయితే నీకు పొదువు ఏంటది? అన్ని మంచోడే, తల్లిదండ్రులు గౌరవించాడు, దొంగతనం చేయలేదు, అబద్ధం అనేది, పురుగు సొమ్ము ఆశించలేదు, విభజించలేదు, అన్నీ ఏం లేదు. ఏసే చెప్పిన మాట ఏంటంటే, నీ కలిగింది అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నువ్వు నిత్యజీవం పొందుకుంటావు అన్నా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనసు ధనం మీద, ఆస్తి మీద పోయింది, కానీ దేవుని మీద అతని మనసు రాలేదు. అందుకే పరలోక రాజ్యంలో ఒంటరిన దురిదండ్రు, కానీ పరలోక ధనవంతుడు వాటం అస్సాం మాట. అన్ని బాగున్నాయి, ఒక్క విషయంలో పరలోకం పోగొట్టున్నాడు. స్వతంగా చెప్పండి, అన్ని బాగున్నాయి. అలాగే మనము కూడా ఒక్క రోజు మనం ఒక వారం పోగొట్టుకున్నా చెప్తుంది ఆ వారానికి తగ్గ ఆశలు కోల్పోవాలి. అందుకని మనం అనుదినం కూడా ప్రార్థనలో, అయ్యా నా బ్రతుకు కాలం అంతా నేను నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో ఆబ్సెంట్ పడకుండా నన్ను గడపడానికి నాకు నీ కృప దయచేయమని నువ్వు ఎంత ఆశతో ప్రార్థన చేస్తావో నీ ఆశను బట్టి దేవుడు చెప్పండి నీ కోరిక తీర్చును గాక. మనం ఆ ప్రార్థన చేయము, చేస్తామా? నేను శనివారం రావాలా ఈ సన్నిధికి, ఆదివారం రావాలయ్యా, నేను తప్పిపోకుండా నీ సన్నిధిలో జీవించాలని ఆ ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నీకు ఆ రోజు కేటాయించేస్తాడు. అంతే, శనివారం నీకు కేటాయిస్తాడు, ఆదివారం కూడా కేటాయిస్తాడు. ఎన్ని ఆట గెలిచినా తొలిగిపోవాలి. కాబట్టి సామ్య గారు చనిపోయారు ఏమండి, నేను బతుకున్నా, ఎంతో పని వచ్చితే ఆదివారం సెలవు ఉంది కనుక, నాకు కానీ సెలవు ఉంది కనుక రమ్మనేవాడు. నేను రోజు ఏడ్చి ప్రార్థన చేశాను దేవుని, అయ్యా నీ సన్ని గడపాలని ఆశ ఉంది. ఎందుకంటే చచ్చిపోయి నన్ను బతికించాడు, రాకపోతూ తిరిగిపోతూ నన్ను బాగు చేశాడు. నువ్వు ఆదివారాన్ని పోగొట్టుకుని రైతు పనికి వెళ్తే, అయ్యా నీ సన్ని పోగొట్టుకుంటాను, నన్ను ఆయన అనకుండా చేయ్యా అని దేవుని దగ్గర బతిలాడుకున్నాను. కొన్ని రోజులు బతిలాడుకుంటే ఆయన నోటి ఆయన అంటారు, ప్రార్థనకి వెళ్తావు అక్కడ వెళ్ళి రాబోయే తర్వాత నుంచి దేవుని స్తోత్రాలు. అంత మంచి మనసు దేవుడు ఆయనకి. అప్పున్నా సరే అందరినీ తిట్టో కొట్టో తీసుకెళ్ళాడు, కానీ నన్ను మాత్రం అనేవాడు. ఎందుకని? నేను దేవుని దగ్గర ఏడ్చాను, బతిలాడుకున్నాను, ఆశపడ్డాను. నేను కానీ నా భార్య కానీ అప్పుడు వరాలు నువ్వు కూడా రావుగా ఆదివారం నీ ప్రార్థనకి వెళ్తారని. నిజంగా అమ్మ, కనుక ప్రభునందుకు ముందు మనకు ఎట్టాలంటే దేవుని గడపాలనే విషయంలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను శనివారం ఆదివారం నీ సంగతి గడపాలయ్యా, నాకు అట్టి కృప దయచేయాలి. మనం దేవుని దగ్గర బతిలాడుకుంటే దేవుడు అప్పుడు ఏమనుకుంటే సంతోషిస్తాడు. ఇప్పుడు సొలొమోను ఏమడిగాడు? ఎంతమంది చెట్ట విస్తారమైన ప్రజలు ఇచ్చాడు. ఆ విస్తారమైన ప్రజల్ని యాగటానికి చూడండి, ఒక మాట మీకు చెబుతాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ
రెండవ దీనతంత్ర గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 11 చదువమ్మ. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ 9 వచ్చింది చూడు. దేవా యెహోవా నీవు నా తండ్రివైన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఔశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకివ్వబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత రాజులకైనను కలగని ఔశ్వర్యము సొమ్ము ఘనతను నీకిచ్చేదనని ఎంత గొప్ప చెప్పాడు. ఈయన అడిగింది ఏంటి? ఇక్కడ అడిగింది ఏంటి? అడిగాడు అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? జ్ఞానంతో కాదు, ఇప్పుడు ఔశ్వర్యము ఘనత సొమ్ము అన్నీ నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు అడిగింది అంటున్నావు. అది అందుకంటాడు, మొదట నీతిని రాజ్యం అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడిన నీ పరలోక తండ్రికి తెలుసా. కానీ మనం ఇది అడగం. నువ్వు అడుగు దేవస్థానం ఈ రోజు నుంచేనా, ఈ నూతన సంవత్సరంలో, అయ్యా నాకు శనివారం ఆదివారం నాయన నీ సన్నిధి పోగొట్టుకోకుండా నీ సన్నిధి గడపాలని నువ్వు దేవుని దగ్గర బతిన్నాడు. నువ్వు దేవుణ్ణి అడుగు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చును గాక. అల్లు చెప్పండి హల్లెలూయా. ఇస్తాడా కూడా? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చాడు లేదా? సొలొమోను ఏమడిగాడు? న్యాల తూళంత జనమంట యెరూషలేములో. ఆ జనులకు న్యాయము తీర్చడం నాకేం కావాలి? అంతే. నాకు శత్రు ప్రాణం వద్దు, నా ప్రాణం కూడా కాదు, అసలు ఎవరు ప్రాణం కాదయ్యా, నా జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు అష్టావసరాన్ని కూడా. నీవు కూడా దేవుని అడుగు. అయ్యా నేను శనివారం ఆదివారం ఎక్కడికి వెళ్ళకుండా, నాకు ఆ రోజు ఏ పని తగలకుండా, ఏ బలత రాకుండా, ఎవరో నాటకం పరచకుండా, ఏ ఊరు వెళ్ళకుండా నీ సన్ని గడిపి ఒక దళిత నాకు ఇయని మనం ఏడ్చి ప్రార్థన చేసి దేవుని బతిలాడుకుంటే నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దేవుడు నీకు అన్ని ఇస్తాడు. స్వతం చెప్పండి. నీకు అన్ని ఇస్తారు కనుక అప్పుడు వచ్చేది నీకు సంతోషమైన సంపూర్ణ సంతోషం అప్పుడు వచ్చును గాక. అప్పుడు దాకా నీ సంతోషం రానే రాదు. ఎందుకంటే నువ్వు అడగట్లేదు అని చెప్పినదే. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, ఎదుగుడు మీకు దొరుకుని చెప్పాడు. అడిగేదేందో మనం సరిగా అడగాలి, కానీ ఈ అర్థమని అడగకూడదు. అవన్నీ ఆయనకు తెలుసు. నాకు ఏది కావాలో దేవుడికి తెలవదా? నీకు ఏది కావాలో తెలవదా? నీ అప్పుడని తెలియదా? నీ రోగమని తెలియదా? నీ సమస్య అని తెలియదా? నీ ఉద్యోగం సంగతి తెలియదా? నీ వ్యాపార నష్టం సంగతి తెలియదా? అన్నీ ఆయనకు తెలుసు. కానీ మనం అడగాల్సింది ఏంటంటే, మనం రక్షించబడ్డాం కనుక ఆయన సన్నిధిలో జీవ మార్గం నాకు తెలియపరచము, నీ సన్నిధిలో నిత్యము ఏంటంట సంపూర్ణమైన సంతోషము కలదు. అల్లే చెప్పండి. మరి ఆ సంతోషం కావాలంటే ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నువ్వు వస్తే నీకు సంతోషం దేవుడు ఇవ్వగలను గాక. నువ్వు ఆ ప్రార్థన చేయొచ్చు, నేర్చుకో. సంఘంలో మీకు చెప్పేది ఏంటంటే, మీరు క్షేమంగా ఉండాలి, మీరు దీవెన పొందుతారా అని నేను చెప్తాను. అంటే నేను కాదు, నాలో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను. నువ్వు ఈ ప్రార్థన చేయి. మొట్టమొదటి
ఈ రాత్రి నుంచి నువ్వు అది ప్రార్థించు. దేవుడు తప్పక మేలు చేస్తాడు, తప్పక మేలు చేస్తాడు, తప్పక మేలు కార్యం చేస్తాడు నీ పట్ల. నువ్వు సన్నిధిలో ఉండటానికి సిద్ధపడు. హల్లెలూయా. నువ్వు సన్నిధిలో ఉండటానికి సిద్ధపడు. ఆ పాట రాసిన ఏమన్నా సరిది, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తానన్న పాట పాడిన ఆయన ఎంతో తిరిగాడు. ఆఖరి చనిపోవడం కూడా సిద్ధపడ్డాడు. అటువంటి వ్యక్తి దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని బట్టి నేను మార్పు చెంది బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో జీవించడం ప్రారంభించాడు. అటువంటి వ్యక్తిని మార్చి ఈరోజు ఆయన్ని మంచి గొప్ప ప్రసంగుడిగా కొన్ని వేల మంది సువార్త బోధిస్తూ ఆయన కూడా కొన్ని సంఘాలు పట్టుకుని జీవిస్తారు. ఎందుకంటే సన్నిధి అనేది మనకు ప్రాణం కంటే ముఖ్యమైనది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వు గడపడానికి తీసుకో. దేవుడు నీకు శ్రేష్టమైన సంపూర్ణ సంతోషం నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా చెప్పండి. ఏముందంట ఈ సన్నిధిలో? ఏముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషంలో ఇంకో మాట జ్ఞాపకం, చాలా విషయాలు ఉంది కానీ ఇంకో మాట జ్ఞాపకం చూపిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటయు క్రొవ్విన దూడ ఒకటయు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎట్లా ఆడుతున్నాడంట? ఎక్కడంట? యెహోవా ఎంత శక్తి కొలదిగా, అంటే తనకున్న శక్తి అంతా తెచ్చుకుని ఏం చేస్తాడంట? దేవుడు సన్నిధిలో ఏమని చేస్తాడంట? నాట్యమాడుతున్నాడంట. ఎవరైనా? దావీదు. ఇప్పుడు ఎవరు అయినా? రాజు ఆయన. సౌలు తీసివేసి దావీదును రాజుగా పెట్టాడు. రాజు ఆయన. తనము దేవుని మనసాన్ని తీసుకొస్తున్నారు. యెరూషలేమునకు దేవుని మనసు అంత ముప్పి ఎక్కడ ఉంది? ఓబేదేమిట్లో ఉంది. ఓబేదేమిట్లో 3 నెలల వరకు ఆ దేవుని మనసం ఓబేదేవు కుటుంబం అంతా ఆస్వాదించాడంట. అందుకని ఇప్పుడు ఆ మనసాన్ని తీసుకొస్తానికి ఒకసారి అంటే ఎద్దుల బండి మీద కట్టుకుని తీసుకొస్తున్నారు. ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు. అప్పుడు ఎద్దు కాలు జరంగానే బండి చక్రం పక్కకి జరిగిందంట, వెనక్కి జరిగిందంట. ఎద్దు కాలు జరంగానే బండి కూడా వెనక జరిగిన మందసం పడిపోయిందని ఉజ్జే కాదు గుజ్జ పేరంటే ఉజ్జ. ఆ ఉజ్జ అట్ట పట్టుకున్నాడంట. అక్కడెక్కడ తెచ్చిపోయాడు. అమ్మో ఈ దేవుడు గొప్ప దేవుడు అమ్మో అని చెప్పి ఆ బండి తీసుకొచ్చాడు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మందసం ఎవరు తేవాలంటే యాజకులు మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? సేవకులు మందసం మొయ్యాలి. అది తెలియక రాజుగా పనిచేశాడు. అక్కడ ప్రాణం పోయింది. కొన్నాళ్ళు అక్కడ మందసం ఆగిపోయింది. ఇప్పుడు ఆ మందసం తేవాలి. ఎక్కడికి? ఎక్కడ తేవాలి? యెరూషలేములోకి తీసుకురావాలి. అందుకు ఆలోచించాడు. మందసం ఎవరు మొయ్యాలంటే ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏడ జ్ఞాపకం వచ్చింది? యెహోషువ కాలంలో యాజకులు మందసం మోస్తున్నప్పుడు యోర్దాను నది నీరు ఎగువన ఆగిపోయింది. అది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఎవరు మొయ్యాలంటే మందసము ఎద్దుల బండి కాదు, గుర్ర బండి కాదు, ఏ డాక్టర్ కాదు. ఎవరు మొయ్యాలంట మందసం? యాజకులు మొయ్యాలి, సేవకులు. అప్పుడు సేవకులు పిలిపించి ఆ సేవకులు మందసం మోసుకొస్తుంటే 6 అడుగులు అయ్యా ఒక ఎద్దుని అక్కడ బలి ఇయ్య, 6 అడుగులు అయ్యా ఒక గొర్రెని అక్కడ బలి ఇయ్య. ఎన్ని వేల గొర్రెలు, ఎన్ని వేల ఎడ్లు దిగినాయో దేవుని స్తోత్రం చెప్పండి. బలించాడంట దావీదు. బలిస్తా ఉన్నారంట. ఇదేస్తాడంట. ఏకో ధరించుకున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, సింహాసనం విడిచిపెట్టాడు, కిరీటం వదిలిపెట్టేశాడు, అన్ని వదిలిపెట్టేసి శక్తి కొలది ఏపోదనే నార వస్త్రం ధరించుకుంది
శక్తి కలదు నాట్యం ఆడుతున్నాడంట. ఎవరా? దావీదు నాట్యం ఆడుతుంటే ఇప్పుడు మేఘాలు చూస్తుందంట. చూడండి 15 వచనం. నాదముతో యెహోవా మందసమును వచ్చిరి. యెహోవా మందసము రాగా సౌలు కుమార్తెకు మేఘాలు కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచిందంట. ఎవరి మేఘాలు? దావీదు భార్య సౌలు కుమార్తె. ఏమండి? హీనపరిచిందంట. ఇప్పుడు కూడా ఏమన్నా గంభీరంగా ప్రార్థన చేస్తాము, బాగు చేస్తున్నారంట. పాట పాడితే అబ్బో మరి పాడుతున్నది అని అనుకుంటారేమో. కొంతమందికి భయం లోపల. నేను గంభీరంగా పాట పాడితే అనుకుంటాను, నేను గంభీరంగా ప్రార్థన చేస్తే అనుకుంటాను, నేను ఏదైనా మంచి సాక్ష్యం చెప్పాలి, లేదా సంఘంలో నాకు తెలిసిన విషయం చెప్పాలి అనుకుంటే వాళ్ళు నన్ను ఏమంటారు, నన్ను ఏళన చేస్తారేమో, నన్ను ఎక్కిరిస్తారేమో అనే మనసు ఎవరికి ఉంటుందంటే సంఘంలోకి వచ్చే పెళ్ళి కొంతమందికి ఉంటుంది. ఉంటుందా లేదా? తెలిసి కూడా వాళ్ళకి తెలిసి కూడా ఆ విషయాన్ని చెప్పలేక ఎందుకు మనుషులు భయపడుతున్నారు కానీ దేవుని భయపడతారు. మనుషులు భయపడుతున్నారు. నీకు తెలిసిన విషయం దేవుని పనిలో నువ్వు చెవి తప్పే ఉంది, నువ్వు నాట్యమాడి తప్పే ఉంది. మా సంతోషమ్మ బతికొన్నప్పుడు నాట్యం ఆడేది నేను చూసేది. అయ్యా నాట్యం ఆడేది. మనం అప్పుడు సంస్కారం ఇచ్చిన తర్వాత 12 దాటిన సంస్కారం ఇస్తే 1 గంట 1 గంట పాట పాడుతుంటే నాట్యం ఆడేది మా నాయన, అమ్మమ్మ, పెద్దలు అందరూ ఆడేవాడు. ఇవాళ ఎవరు చేస్తున్నారు ఆ నాట్యం? ఎవరు చేస్తున్నారు ఆ నాట్యం? సరే నాట్యం ఆడిపోతే ఆడిపోయారు. ఒక వ్యక్తి ఆత్మతో నిమ్మడి పాట పాడుతుంటే ఆమెతో కూడా పాట పాడదామని మనసు కూడా అది లేకపోతుంటే దేవుని సెల్ల నువ్వు ఈనపరిచిందంట. ఈనపరిస్తే దావీదు అంటాడు, 20 వచ్చిందమ్మా, 20 వచ్చింది. తన ఇంటి వారిని దీవించటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేఘాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తులు చూచుండగా ఎద్దుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువై నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనపడితివి, అపహాసము చేసినందున దావీదు అంట. ఇప్పుడు ఏం చేసిందంట? అపహాసం చేస్తున్నా. ఏమని? నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, నువ్వు రాజు వస్త్రం తీసేసావు, సింహాసనం వదిలిపెట్టేసావు, కిరీటం తీసేసావు. ఇప్పుడు అడుక్కున్నవాడిగా, లేకపోతే ఒక వాద్యం లాంచేవాడిగా, ఒక డాన్స్ చేసేవాడిగా, బజార్లో డాన్స్ చేస్తారు కదా, ఏంది ఇంత అసహ్యంగా? ఎవరి ముందు అంటుంది? తన పని కత్తులు ఎదుట. వాళ్ళు ఎవరు? ఆ పనికత్తులు కూడా నీచమైన వాళ్ళు అంట. అటువంటి నీచమైన పనికల దగ్గర ఆయన అడుగుతుంటే ఉపవాసం చేస్తే దావీదు అంటాడు తన భార్యని, చదువు మీరు, నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తనకు జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి యెహోవా సన్నిధిని నేను ఆటాడుతుంది. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నువ్వు చెప్పిన పనికత్తుల దృష్టికి కూడా గరుడవుతునని నీ కాలుతో నేను మరణం వరకు సౌలు కుమార్తెకు మేఘాలు. దేవుని సోదరులు చెప్పండి. ఇప్పుడు భార్యత అంటాడు, నీ పనికత్తుల ఎదుట అంతకన్నా నేను నీచమైన ఉండే, నీ తండ్రి కన్నా నీచమైన ఉండే. నేను గొర్రెలు కాచుకుంటా, చిరిగిపోయిన బట్టలతో, చిరిగిపోయిన చింపిరి జుట్టుతో నేను జీవించాను. నా జీవితం అంతా అన్ని పాలు గడిపాను. అటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చి నీ తండ్రి రాజ్యాన్ని నాకు ఇచ్చాడు.
నాకు ఇచ్చి ఇంత గనులుగా చేసిన నా దేవుని దగ్గర నేను ఏం చేశాను? నా తండ్రిని కనపరిచాను, నా దేవుని కనపరిచాను. నన్ను ఇంత ఎచ్చులో తీసుకొచ్చిన దేవుని దగ్గర నేను ఆయన గణపరుస్తాను, నాట్యం ఆడిన. అది నీ దృష్టికి అల్పమైతే నీ ఇష్టం అంట. ఆమె అతను హీనపరిచింది కనుక పుట్టి చచ్చిపోయే వరకు కూడా ఆమె సంతానము. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సాగుతూ ఉండు. నువ్వు సాగుతున్నప్పుడు నిన్ను ఎవరైతే నిన్ను అపహరిస్తారో, నిన్ను న్యాయం చేస్తారు, అబ్బో ఏం మాట్లాడుతుంది, అబ్బో ఏం చెబుతుందని, అబ్బో ఏం బాగా పాట చేస్తాను, లేకపోతే ఏం బాగా పాట పాడుతుంది అని నువ్వు వాళ్ళ చూసి భయపడమాక. నువ్వు దేవుని సన్నిధికి దేవుల్లో భయపడి నువ్వు దేవుని పనిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో పాటలు పాడు, దేవుని సన్నిధిలో ఆడు, దేవుని కనపరచు. నిన్ను ఎవరైతే అపహసిస్తారో వాళ్ళే నష్టపోతారు. దేవుని సోదరు చెప్పండి, వాళ్ళే నష్టపోతారు. కానీ నువ్వేం భయపడాలని పని లేదు. నేను ఒక అమ్మని అంటాను, అమ్మ నీకు తెలిసిన విషయం చెప్పు అమ్మంట. అమ్మో నేను చెప్తాడు ఏమనుకోండి, అమ్మ ఇవాళ వచ్చి చెప్పుకొచ్చింది అంటారు. మనకు ఆ భయం ఉండకూడదు. మనం జరిగేది ఏంటంటే మన సంఘ అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు, మన గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, మన సంఘ అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు మీకు తెలిసిన విషయాలు ఇక్కడ చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు, అడగవచ్చు, హెచ్చరించవచ్చు. కానీ హెచ్చరించే వాళ్ళు ఇప్పుడు లేదు, మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోరు. అనుకుంటే ఆగుతావా? పెద్దోళ్ళు జంగం బాధ కుక్కలు మరుగుతుంటే జంగం ఆగుతాడు, కుక్కలు మరుగుతున్నాయని అక్కడ వెళ్ళిపోతుంటాడు. ఆ కుక్కలు అట్టే మురుక్కుంటాయి. మురిగే కుక్కలు ఎప్పుడు మురుగుతూ ఉంటాయి. అవి దేవసారి సరిగ్గా రావు, పెట్టవు, అవి మురుగుతూ ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఆగాల్సిన పని ఏముంది, నేను ఆగాల్సిన పని ఏముంది? దేవుని సంఘంలో దేవుడిని ఆత్మ పొందుకో. దావీదు పొందుకున్నాడు. ఈ రాజుగా చేసింది ఆయనే, ఈ క్రెడిట్ ఇచ్చింది ఆయనే, ఈ ప్రజలు పరిపాలించింది ఆయనే, ఇంత ఘనత ఇచ్చింది ఆయనే. ఆయన సన్నిధిని గంతులేస్తే ఏంటంట, ఆయన సన్నిధిని నాట్యం ఆడితే ఏంటంట, ఆయన సన్నిధిని నేను ఉంటే ఏంటంట, అంతకన్నా మించిన భాగ్యం ఏముందని దావీదు ఆత్మ వచ్చాడు, గంతులేశాడు. అందుకే భక్తుడు పాడాడు, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాన్ని. ఏం చేశాడంట? దావీదు వల్లే మనం కూడా నాట్యమాడి దేవుని తండ్రిని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఒక పాట పాడుతుంటే ఆత్మతో నింబడి, ఇలా పాట పాడుతున్న ఆత్మతో అసలు మౌనమైపోతారు, సభ్యులే కొడతారు. అసలు వాళ్ళతో పాటు వంతుకుని పాట పాడదేమని లేదు. మైక్ ఇస్తేనే పాడాలి అంతే, మైక్ లేకపోతే అంత పాడదేమంటే అట్లా అర్థం. దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధి ఏముందంటే మొట్టమొదటిది చెప్పండి, సంపూర్ణమైన సంతోషం ఈ నూతన సంవత్సరం దేవునికి ఇచ్చునుగా. రెండవది సంపూర్ణంగా దేవుని సన్నిధి, శక్తిగా దేవుని పని. నువ్వు డాన్స్ చేయమని కాదు నేనేది, డాన్స్ చేయమని కాదు నేనేది. ఆయన చేశాడు, నాట్యం ఆడాడు, తప్పు లేదు. నువ్వు కూడా ఆడు. ఎవరు కాదంటారు? పాట పాడుకుంటా నువ్వు పాలు లేచి లేపినప్పుడు, పాట పాడినప్పుడు, లేచినప్పుడు నువ్వు కూడా నాట్యం ఆడు, నాట్యం ఆడు. నాట్యం అనే ఉంది, బైబిల్ ఉంది కదా. 150 కీర్తన అంతా అదే, తంపులతో, నాట్యాలతో, సితారాలతో ఉంది లేదా. 150 కీర్తన అంతా అది దేవుని స్తుతించుడి అనే పాట. అది పాట పాడతారు కొంతమంది, కానీ వాద్యాలు అంటారు కొన్ని సంఘాలు, మౌనం ఉంటారు కొన్ని సంఘాలు. మరి పాట అయితే పాడతాం, వాద్యాలు ఎందుకు అంటారు? కొంతమంది వాద్యాలు అంటారు. మరి పాట అయితే ఉంది కదా అక్కడ 150 కీర్తన అదే. మురుగు తాళాలు, గంభీరధ్వని తాళాలు అన్నీ ఉన్నాయి అక్కడ. స్వరమండలతో, సితారతో, అన్ని నాట్యములతో, తెల్లని గ్రావులతో, మోగు తాళాలతో, గంభీరధ్వని తాళాలు, అందరూ కూడా సగ ప్రాణాలే స్తుతిస్తాను. హల్లెలూయా. నువ్వు కూడా నేను కూడా స్తుతించొద్దా? నాట్యం ఆడొద్దా? పాడొద్దా? అందరం కలిసి పాడుకుంటే ఎంత బాగుంటుంది. దేవుని ఆత్మ సంతోషించి దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించును గాక, ప్రవచించుదురు గాక, దర్శనలు కందురు గాక, దేవుని సన్నిధి ముందు కొనసాగుదురు గాక. ఈ నూతన సంవత్సరం ఇంకా చాలా ఉన్నాయి సన్నిధులు, 7 రకాల సన్నిధులు ఉన్నాయి దేవుని సన్నిధి. 7 రకాల సన్నిధులు చెప్తాను నిదానంగా. హల్లెలూయా. కనుక ఈరోజు మీకు చెప్పింది దేవుని సన్నిధిలో
ఒక సంపూర్ణమైన ఆయన సన్నిధిలో ఏమని చెప్పండి, గంతులే సాక్షాలు. ఆయన సన్నిధిలో ఏమొచ్చారంట, శక్తి కొలది నాటి మాట. మూడుది అంటాడు, అదే దావీదే. ఈ దావీదు కాదు ఇదంతా. దావీదు గారు మూడుది ఏమంటాడంటే చూడండి, అదే 7వ అధ్యాయము 29వ వచనం. 7వ అధ్యాయం 29వ వచనం చదవండి, ప్రార్థన చేసుకోండి. దయచేసి నీ చూడండి అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం ఎక్కడ ఉందంట, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆస్వాదించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం అంతా అన్నాడా లేకపోతే ఆయన ఒకడు అన్నాడా? అది దేవా, నా దేవా, నా ప్రభువా, నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఆశ్రయించబడాలి. ఒక రోజు కాదు, నిత్యము. అందుకే దావీదు కుటుంబం ఇప్పుడు కూడా ఆశ్రయించబడుతూ ఉంది. దావీదు కుటుంబం చేసే వచ్చాడు, ఏసే రకం నుంచి మనందరం వచ్చాం. మనం ఆయనలో ఉంటే నిత్యం మన కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించును గాక. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి నెలలో మీకు చెప్పేది ఊటి మనము ఆయన సన్నిధిలో ఏముంది, సంపూర్ణమైన సంతోషం. ఆ సంతోషం మనం పొందుకోవాలి. రెండవది ఆయన సన్నిధిలో శక్తి కొలది మనం ఆయన పని, శక్తి కొలది చేయి, శక్తి కొలది దేవుని పని. రెండవది. మూడవది, నా కుటుంబంతో నిశ్చయంలో ఆశీర్వదించు, నిత్యము ఎప్పుడు ఆశీర్వదించు. ఈ 3 మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు చెల్లించుకెళ్ళిన తర్వాత నిజంగా నీకు ఇది కావాలనుకుంటే ఈ రాత్రి ప్రార్థన చేయ, ఒక గంట సేపు ఇంటికి ఒక గంట సేపు ప్రార్థన చేయి. ఒక గంట నువ్వు ఆనందిని పండుకుంటావో లేకపోతే పండుకోకుండా చేస్తావో, ఎప్పుడు చేస్తావో నీ ఇష్టం చెప్పు. ఒక గంట సేపు ప్రార్థన. నీ శైలిలో నేను సంతోషంగా ఉండాలి కదా, నీ శైలిలో నీ శక్తి వల్ల నీ పని, నాలో బలహీనత లేకుండా శక్తి వల్ల నీ పని చేయాలి. శక్తి వల్ల నేను నీ పనులను ముందు కొనసాగాలి. మూడవది, నా కుటుంబం నీ శైలిలో నిత్యం ఆశ్రయించాలి. నా బిడ్డలు తరమంతా ఆస్వాదించాలి. ఈ 3 మాటలు ఈ రాత్రి ఇక్కడ చేయలేవు. ఇక్కడ చేస్తే టైం చాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు నిజంగా ఈ ఆస్తం కావాలంటే అలా నువ్వు ఘనత గొప్పవాడిగా ఉండాలని, గొప్పదానికి ఉండాలని, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని దండం పెట్టి చెబుతున్నాను. దేవుని మాటలో పొల్లైనా సున్నైనా గతించదు, భూమి ఆకతులను గతించిపోతాయి కానీ మాటలు ఏది కూడా. ఆ మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మి ప్రార్థించి దేవుడి సంవత్సరంలో నీ కుటుంబాన్ని సంతోషం ఇచ్చును గాక. నీ కుటుంబంలో శక్తులతో పని చేయదు గాక. నీ కుటుంబం నిత్యం దేవుడు ఆస్వాదించును గాక. అట్టి కృప మహదర్శనం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, మోకరించండి, నోరు తెరిచి ప్రార్థన లేఖించండి. అందరికి కూడా